కాదు అనుకోకుండా మళ్ళీ తిరిగి ప్రయత్నించాను. ఏదైనా మనం అనుకొని దాన్ని కోసం కష్టపడి చదివిన తర్వాత అది మనకు వస్తే ఆనందమే వేరు. నేను నిజంగా ఆనందం పొందుతున్నాను. ఈ సర్వీస్ గురించి ఎక్కువ మందికి అవగాహన లేకపోయి ఉండొచ్చు, బట్ నేను ఒక 2 నిమిషాలు చెప్తాను. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ 3 మన దేశంలో ఉన్న ఆల్ ఇండియా సర్వీసెస్. ఈ 3 మాత్రమే ఆల్ ఇండియా సర్వీసెస్. మిగతా సెంట్రల్ సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్ అలా డివిజన్ చేస్తుంటారు అన్నమాట. ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఒక కలెక్టర్, ఒక ఎస్పీ, ఒక డిఎఫ్ఓ, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటారు. ఇప్పుడు మన ప్రపంచం అంతా క్లైమేట్ చేంజ్ కానీ, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కానీ మనం చూస్తూనే ఉన్నాము. కోవిడ్ కూడా అలాంటి ఒక పరిణామం. ఇలాంటి సమయంలో ఒక అడవిని కానీ, ఫారెస్ట్, ట్రీస్, వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేసే ఒక సర్వీస్ పొందడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రెండోది, మనం డెవలప్మెంట్ వైపు వెళ్తున్నాము, కానీ అది సస్టైనబుల్గా ఉండాలంటే మన అడవులు కానీ, మన ప్రకృతి కానీ, చుట్టుపక్కల వనరులు కానీ మనం ప్రాపర్గా కన్జర్వ్ చేసుకుంటేనే ఆ డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్గా ఉంటుంది. సో ఇది ఒక బ్యాలెన్సింగ్ సర్వీస్గా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి నన్ను ఆశీర్వదించడానికి, అభినందించడానికి వచ్చిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మన గ్రామం నుంచి ఇంతకుముందు రవి ఉన్నాడు. తను నేను చాలాసార్లు మాట్లాడుకునే వాళ్ళం, ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళం ఈ సర్వీసెస్ ప్రిపరేషన్లో. నాకేమనిపిస్తుందంటే, ఎవరైనా సరే మన గ్రామం నుంచి సివిల్ సర్వీసెస్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నన్ను కానీ, రవిని కానీ కలిసి మాట్లాడితే మా వంతు గైడెన్స్ ఖచ్చితంగా ఇస్తాము. ఎందుకంటే మన గ్రామంలో నిజంగా మన గ్రామం నుంచి వస్తే అది మనకు చాలా గర్వకారణము. ఇంకా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఇద్దరమే ఉన్నాము, కానీ మన దగ్గర నుంచి కనీసం ఒక 2 డిజిట్ నెంబర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది అవి చదువుతుంటారు కాబట్టి వాళ్ళ ముందని ఇది ఏంటంటే మనం ముందే తెలుసుకొని ప్రిపేర్ అవ్వగలిగితే త్వరగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయగలిగితే తప్పకుండా గైడెన్స్ అయితే ఇస్తామని తెలియజేస్తున్నాను. అదే ఎంకరేజ్మెంట్ అంటే మీరే చూస్తుంటారు, మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెప్పాలంటే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు హార్డ్ వర్క్ కనుక చేయగలిగితే, ఎస్పెషల్లీ మన యూత్, రంగంగూడెం యూత్, అంటే ఈ సర్వీస్ అనే కాదు, ఏ సర్వీస్ అయినా, ఏ రంగమైనా దాంట్లో ఎక్సలెన్స్ మనం చేయగలుగుతాము.